జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, అందుకే టీడీపీలోకి భారీగా చేరుతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. శుక్రవారం సాయంత్రం వేంపల్లి పట్టణానికి వచ్చిన ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేంపల్లి పట్టణంలో వైకాపా నుంచి టీడీపీలోకి భారీగా యువకులు చేరారు. స్థానిక మేదర వీధికి చెందిన దాదాపు 40 కుటుంబాలు చేరినట్లు వారు పేర్కొన్నారు. వారికి టీడీపీ పార్టీ కండువా వేసి పార్టీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోదీని చంద్రబాబు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ముస్లింలు తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ అండగా ఉంటారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు చంద్రబాబు అనేక పథకాలు ఇచ్చి అమలు చేశారన్నారు. ఇక్కడ ఉన్న లోకల్ నాయకుడు కొందరికి డబ్బులు ఇచ్చి పార్టీలోకి చేర్పించుకుంటున్నాడని చెప్పారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులు రాజకీయం చేస్తారో చూస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి పతనంలో సతీష్ రెడ్డికి సంబంధించిన మనుషులు భాగస్వాములు అవ్వండని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరిని ఇంటి వద్దకు వచ్చి కలుస్తా అన్నారు. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈరోజు వేంపల్లి పట్టణంలో అనేక మంది ముస్లిం సోదరులు కానీ అలాగే ముస్లిం సోదరీమణులు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతోంది. ఒక్కటి మీరు గమనించండి, 2 రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీజేపీ పెద్దలతో కలుస్తానే అంతా కూడా టీవీ 9 వాళ్ళు అంతా ఒక విష ప్రచారం ఏంటంటే ముస్లింలు పార్టీకి దూరం అవుతారని ఒక విష ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి చూడండి మీరు, ఇప్పుడు పార్టీలో చేరిన వాళ్ళంతా కూడా ముస్లిం సోదరులు సోదరీమణులు. ఎందుకు చంద్రబాబు నాయుడు బీజేపీతో దగ్గర అయితే ముస్లింలు మాకెందుకు దూరం అవుతారని మీరు అనుకుంటారు? ఒక్కసారి 2014 నుంచి 19 వరకు ఒక్కసారి 5 సంవత్సరాల కాలం చూస్తే ప్రతి ముస్లిం సోదరుడు సోదరీమణి కూడా గుండెల మీద చేసుకుని ధైర్యంగా కూడా ఏ ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చంద్రబాబు నాయుడు కాపాడింది వాస్తవం కాదా? అనేకమైనటువంటి స్కీమ్స్ కానీ అంటే రంజాన్ తోఫా కావచ్చు, తర్వాత హజ్ యాత్రకు సంబంధించి కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, దుల్హాన్ పథకం కావచ్చు, ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు ఏమన్నా బీజేపీకి మేము దగ్గర ఉన్నామని ముస్లిం సోదరులకు ఏమైనా ఆపేశాడా? అవన్నీ అపోహలు. తప్పకుండా ముస్లిం సోదరులు అంతా కూడా చంద్రబాబు నాయుడు వైపే ఇప్పుడు ఉంటారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. ఏదో బీజేపీకి దగ్గరైనామని ఇలాంటి అపవాదులన్నీ వేస్తారు. అట్లాంటి అపవాదులు వేసేవాళ్ళు ఇప్పుడు వేంపల్లి పట్టణంలో వచ్చి చూడండి, అంతా కూడా ముస్లిం సోదరులు, తర్వాత వాళ్ళంతా కూడా పార్టీకి జాయిన్ అవుతూ ఉన్నారు. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఒక స్థానిక నాయకుడు ఉన్నాడు. ఆయన అందరికీ కొన్ని కాలనీలలో వాళ్ళు మా దగ్గరికి కూడా వచ్చి, సార్ మేము ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము, అయితే మా కుటుంబానికి 50,000 లక్ష రూపాయలు ఇస్తారంటే మేము కాదని లేక తీసుకున్నాము, అయితే ఓట్లు మాత్రం మాకే ఇస్తామని మా మండల టీం వాళ్ళ దగ్గరికి మా దగ్గరికి కూడా వచ్చి రావడం జరుగుతూ ఉంది. నేను అనేది మీకు ఈ రకంగా ఇంత డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేదానికి ఆ డబ్బులంతా మీకు ఎక్కడి నుంచి వస్తాయి? మీరంతా కూడా ఈ రకంగా అక్రమ సంపాదన చేసి ఇసుకను, రెడ్ శాండిలు, తర్వాత ఇక్కడ ఉండే రోడ్డు వర్క్స్లో నాణ్యత లేకుండా చేసి విపరీతంగా డబ్బులు సంపాదించి ఇక్కడ అందరికీ కూడా అంతకుముందు చేరిన నిమ్మకాయల దర్బార్ అయితేనేమి, జయచంద్ర కానీ ఇంకా అనేక మంది చేరినారు. వాళ్ళందరూ ఎందుకు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారంటే అంతా కూడా ఇక్కడ ఉండే స్థానిక నాయకత్వం మీదనే చెప్పారు. అతని ప్రవర్తన వల్లనే మేమంతా పోతామని. కాబట్టి అతనికి పైనుంచి సెంటింగ్లు పడి ఎలాగోలాగా ఉండే వాళ్ళని కాపాడుకోవాలని తర్వాత ఈ రకంగా డబ్బులు ఇచ్చి అందరినీ ప్రలోభ పెడతారు. ఈ రకంగా డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులు రాజకీయం చేస్తారో చూసాం. గతంలో వేంపల్లిలో వాళ్ళకి 14,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. అంటే ఈరోజు డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ ఆపుకుండే దుస్థితికి ఈరోజు దిగజారినారంటే అక్కడే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఉండే స్థానిక నాయకత్వం కానీ అంతా కూడా లోపంగా ఉందనేది అందరికీ అర్థమవుతుంది. ఇట్లా డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారో కూడా చూస్తాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా అందరూ కూడా దయచేసి ఈ పాయింట్ని వినండి. ఇంతవరకు మేము సతీష్ రెడ్డి అన్నకు ఎలాంటి గౌరవం ఇచ్చామో మీ అందరికీ కూడా తెలుసు. సతీష్ రెడ్డి అనుచరులకు కానీ, సతీష్ రెడ్డి స్నేహితులకు కానీ, సతీష్ రెడ్డి ఫాలోవర్స్ కానీ, సతీష్ రెడ్డి బంధువులకు కానీ అందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మన లక్ష్యం చాలా పెద్దది. ఆ లక్ష్యానికి దగ్గరగా మనం చేరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి పతనావస్థకు చేరే పరిస్థితి ఉంది. అతని పతనంలో తర్వాత మీరు కూడా భాగస్వాములు కండి. ఎందుకంటే ఇంతవరకు కూడా మేము ఎక్కువగా ఎందుకు ప్రెజర్ చేయలేదంటే, మాకు సతీష్ రెడ్డి అన్నకు మంచి సంబంధాలు ఉన్నాయి. మీకు ఆయనకు మంచి సంబంధాలు ఉన్నప్పుడు మేము మిమ్మల్ని ప్రెజర్ చేసి ఆయన నుంచి దూరం చేయడం అనేది మా స్థానిక నాయకత్వానికి ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి
ఆయన నిర్ణయం తీసుకునే తర్వాతనే మేము అందరి ఇళ్ళ దగ్గరికి వచ్చి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. నాది టికెట్ అనౌన్స్ అయిన తర్వాత సతీష్ రెడ్డి అన్నను విష్ణు దగ్గరికి పోయి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. మీరు పార్టీలోకి వస్తామంటే మా మండల శాఖ అధ్యక్షుడు కానీ ఇక్కడ పనిచేసే వేంపల్లి టీం కానీ ఒక స్టెప్ తగ్గైనా మిమ్మల్ని ఆప్యాయంగా మా పార్టీలో చేర్చుకునేదానికి మేము రెడీగా ఉన్నాం. ఒక లక్ష్యం నిర్దేశించుకొని ఒక టార్గెట్ వైపు దూసుకెళ్ళేటప్పుడు ఆ టార్గెట్ ఛేదించే దాంట్లో భాగంగా తర్వాత మీరు కూడా భాగస్వాములు కండని మీ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా పేరున రిక్వెస్ట్ చేస్తూ మాకు ఎలాంటి బేసిజాలు లేవు. రేపు అందరితో కూర్చొని మాట్లాడి పాత వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఇంటి దగ్గరికి నేనే స్వయంగా వచ్చి కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మళ్లించే విధంగా మేము కృషి చేస్తాం. నిన్న ఒక సర్వే కూడా వచ్చింది, దాంట్లో కూడా అప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ విజయం వైపు దూసుకుపోతుంది. కాబట్టి ఇంకా మనకు 2 నెలలే టైం ఉంది. రాబోయేదంతా మన కాలమే. ఈరోజు ఈ అక్రమ సంపాదనతో ఈ డబ్బులు ఇచ్చి ఇదంతా చేస్తున్నారో రేపొద్దున గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ నెలకే ఈ అక్రమ సంపాదన అంతా కక్కిస్తాం. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టమని కూడా మీ ద్వారా ఎవరైతే అక్రమ సంపాదన చేసినారో వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.